హలో అండి అందరికీ. సైకాలజీలో మనకి ఫస్ట్ యూనిట్ వైయక్తిక భేదాలు కదా, ఇది అకాడమిక్ బుక్ అండి. ఇందులో వైయక్తిక భేదాలలో మనకి గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము. ఇవి మనం ఎంత చదివినా సరే ప్రాక్టీస్ బిట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎంతవరకు నేర్చుకున్నాం అన్నది బిట్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి బిట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇది గత పరీక్షల్లో ఇచ్చినాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవైతే చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి సూచించేది ఏంటంటే వ్యక్తుల మానసిక వికాసం. రమ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యం అన్నమాట. దానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క సహజ సామర్థ్యం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంతంటే మనకి ఆప్షన్ 4 8. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? 2 రకాలు. వైయక్తిక భేదాలు 2 రకాలు. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏంటంటే 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏంటంటే మానసిక వయస్సు. కరెక్ట్ ఆన్సర్. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరంటే మనకి మితబుద్ధి మాన్యులు అనమాట. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరంటే మనకి మితబుద్ధి మాన్యులు. సృజనాత్మకత ప్రక్రియలోని దశల సరైన క్రమం ఏంటంటే ఫస్ట్ది సన్నాహం, సెకండ్ గుప్త స్థితి, థర్డ్ అంతర్దృష్టి, ఫోర్త్ నిరూపణ. మనకి వరుస క్రమం ఇలాగొస్తుంది అనమాట. సన్నాహం, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణం. రవి ఎవరు ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క ఏంటంటే అభిరుచి అనమాట. తనకు తానుగా వెళ్తున్నాడు ఇష్టంతో అంటే అభిరుచి అనమాట. క్రింది స్థాయి బుద్ధిమాన్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 to 55 మధ్య ఉంటుంది. మితబుద్ధి మాన్యులకి మనకి ప్రజ్ఞాలబ్ధి అనేది 35 to 55 మధ్య ఉంటుంది. క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణమేది ఏంటంటే ఏక వర్సెస్ అనేక. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్. భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతారు ఏంటంటే డిస్ఫేసియా. భాషా సంబంధ డిస్ఫేసియా వైకల్యం అనమాట. పఠన సంబంధ డిస్లేక్సియా, రాత సంబంధ డిస్గ్రాఫియా అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష. సాధన నికష. మనం నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష ఏంటంటే సాధన నికష. నేర్చుకుంటున్నామంటే సాధన చేస్తున్నాం కదా దానికోసం, కాబట్టి సాధన నికష అనమాట. సాధన పరీక్ష. ఉద్దేశించిన నికష సాధన పరీక్ష. చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావన ఏంటంటే సహజ భావన అనమాట. సహజ భావన. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయిన అతడు ఏంటంటే అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయిన అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఓకేనా? నెక్స్ట్, సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది ఏంటంటే బహుముఖ ఆలోచన. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు ఎవరంటే ఏకరూప కవలల మధ్య.
ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చు అంటే ఏకరూప కవలల మధ్య మనం కనుగొనవచ్చు. ఒక ప్రజ్ఞా పరీక్షలో 12 ఏళ్ళు వాస్తవిక వయస్సున్న ఒక పిల్లవాని మానసిక వయస్సు 15 ఏళ్ళు అయితే లెనిన్ టెర్మన్ గణిత సూత్రం ప్రకారం ఈ పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి ఎంతంటే 125 అనమాట. ఎందుకంటే మనకి వాస్తవిక వయస్సు 12, మానసిక వయస్సు 15. అప్పుడు మనకి మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100 కాబట్టి 15/12 ఇంటూ 100 మనకి వేసుకుంటే 125 వస్తుంది అనమాట. అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏంటంటే అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండదంట. సృజనాత్మకత ఎక్కువగా ఉన్న పిల్లల్లో మనకి అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండదు. వైగాట్స్కి ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ప్రైవేట్ ప్రసంగం అన్నమాట. అదేంటంటే ప్రైవేట్ ప్రసంగం. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ కోహ్-బ్లాక్ డిజైన్ పరీక్ష. వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఉదాహరణ కోహ్-బ్లాక్ డిజైన్ పరీక్ష. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాన్యానికి లోనయ్యే అవకాశం ఉన్నది. ఏంటంటే నిరాశావాద. థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్. 15 సంవత్సరాల బుద్ధిమాన్యం ఉన్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలు అయితే ఆమెకు మనకి ఏంటంటే ఇలా చూసుకోవాలి. మనకి మానసిక వయస్సు 9/15 ఇంటూ 100 వేసుకుంటే మనకి 60 వస్తుంది. 60 అంటే అల్పబుద్ధి మాన్యత కలవారు లేదా స్వల్పబుద్ధి మాన్యత కలవారు అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. గార్డినర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 8 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వాటిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యాన్ని పోలినది ఏంటంటే భాషా సంబంధితం. ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఈ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. అంటే మనకి ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష అన్నమాట. ఇందులో మనకి విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదంట. సహజ సామర్థ్య పరీక్ష. మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. 14 సంవత్సరాలకి మనకి మానసిక శక్తి అనేది అభివృద్ధి చెందుతుందంట. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. సామూహిక ఎవరంటే మనకి థర్స్టన్ అనమాట. ఎల్ఎల్ థర్స్టన్. ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఏంటంటే మనకి ఒత్తిడి అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారం బుద్ధిమాన్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఏంటంటే మనకి <70 అనమాట. 70 కన్నా తక్కువ ఉన్న వాళ్ళ యొక్క తక్కువగా మనకి ఐక్యూ ఉంటే వాళ్ళని మనం బుద్ధిమాన్యత గల పిల్లలు అని చెప్పి అంటారనమాట. ఓకేనా. ఐక్యూ అనేది ఎంత ఉండాలి? 70 కన్నా తక్కువ. దూర సాంగత్యం దీనికి సూచిక. దూర సాంగత్యం దేనికంటే సృజనాత్మకతకి సూచిక అంట. సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి. మనకి ఎంతంటే 90 to 109 అనమాట. సగటు ప్రజ్ఞావంతులు కరెక్ట్గా మనకి సగటు ప్రజ్ఞావంతులే ఎక్కువ మంది ఉన్నారనమాట. చూసుకున్నట్లయితే 48% మనకి సగటు ప్రజ్ఞావంతులే ఉన్నారు. 48% మనకి సగటు ప్రజ్ఞావంతులు. 48కి ముందు కొంతమంది, 48కి తర్వాత కొంతమంది ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 48% మనకి ఎక్కువ అనమాట. సగటు ప్రజ్ఞావంతులే ఎక్కువగా ఉన్నారనమాట.
మనం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మధ్య 100 వస్తుంది చూడండి. 100 వచ్చింది మనకి. ఎక్కువగా ఉన్నారని గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ ఐక్యూ వ్యాప్తి చెంది ఉన్నవాళ్ళు అనమాట. సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువ కదా, 48. ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే 100 మధ్యలో 100 వస్తుంది. వైఖరులను కొలిచే మాపన పద్ధతి లైకట్స్ సమ్మేటెడ్ రేటింగ్ పద్ధతి. 15 ఏళ్ల వయస్సు గల బాలిక యొక్క మానసిక వయస్సు 9 ఏళ్ళుగా పరిగణించబడితే ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చు. 15 ఏళ్ల వయస్సు గల బాలిక యొక్క మానసిక వయస్సు అంతా 9, అంటే మానసిక వయస్సు తక్కువగా ఉంది. అప్పుడు 9/15 × 100 వేసుకోవాలి. వేసుకుంటే మనకి వస్తుంది అనమాట. విద్య నేర్పగల బుద్ధిమాన్యత కలదిగా వస్తుంది. క్రింది వాటిలో అశాబ్దిక పరీక్ష ఏంటంటే ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష. చిత్ర నేర్పరులు కళలో నేర్పరులు కింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని నేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకుంటే అది అనుగుణ్యత అనమాట. అంటే కొత్త సమాచారాన్ని నేర్చుకున్నటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకుంటే అదేంటంటే అనుగుణ్యత. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఐక్యూ 29 కంటే తక్కువగా ఉన్నవాళ్ళు సంరక్షణ స్థాయి బుద్ధిమాన్యులు అనమాట. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ స్పియర్మన్ అనమాట. స్పియర్మన్ గుర్తుపెట్టుకోండి. స్పియర్ ఒకటి, మెన్ ఒకటి. ద్వికారక, ఏకకారక స్టెర్న్, సామూహిక థర్స్టన్, ఆ విధంగా అనమాట. క్రింది వారిలో సృజనాత్మక పరీక్షలలో సంబంధం కలవారు మనకి ఎవరంటే గిల్ఫర్డ్ మరియు టారెన్స్ అని వస్తుంది అనమాట. టారెన్స్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే. ఇది అందరికీ తెలిసిందే. మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే అనమాట. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకతలోని 3 మితులలో 2 ధారాళత సమ్యత అయిన మూడవది ఏంటంటే వాస్తవికత. 2 ఏంటి మనకి మితులలో 2 ధారాళత ఒకటి, ఇంకోటి సమ్యత అయినా మూడవది మనకి వాస్తవికత. ది వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ప్రతి భాగంలోని ఉపనికషల సంఖ్య. ఇందులో మనకి ప్రతి భాగంలో ఉండే ఉపనికషల సంఖ్య ఎంతంటే 5 అనమాట. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఏమంటారంటే నియంత్రత్వ సిద్ధాంతం అని అంటారనమాట. ఒక ప్రయోజని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాల కటౌట్లను ఉంచమని అడిగారు. అక్కడ ప్రయోగకర్త ప్రయోజని మాపనం చేసే అంశము ఏంటంటే సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్యం. నెక్స్ట్, డేవిడ్ వెస్లర్ అభివృద్ధి పరిచిన WISC ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు. బాలలకి వాడతారనమాట. బాలలు. విద్య నేర్వగల మానసిక బుద్ధిమాన్యత ఉన్నవారు దీని నుండి లాభం పొందలేరు సాధారణ పాఠశాలలో చదవడం వల్ల. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ను రూపొందించిన వారు థర్స్టన్ అనమాట. థర్స్టన్. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకొనగలుగుటను ఎలా పిలుస్తారు? సహజ సామర్థ్యం అన్నమాట. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఎలా పిలుస్తారు? పునరావృతం అయితే మనకేంటి? అలవాటు అన్నమాట. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చెప్పించడం అనే నేర్పరితనాన్ని ఎలా అంటారు? పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చెప్పించడం అనే నేర్పరితనాన్ని ఎలా అంటారు?
ఉద్వేగ ప్రజ్ఞ, ఉద్వేగభరిత నైపుణ్యాలను కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ. జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి. ఇక్కడ ఆప్షన్స్ బట్టే ఉంటుంది అనమాట. మనకి 90 to 110 చూసాం కదా, ఇది 90 to 100 అని ఇచ్చారు. 110 సగటు ప్రజ్ఞావంతులు అనేవాళ్ళు అధిక ఐక్యూతో ఉంటారనమాట. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే గార్డెనర్. ఒక పిల్లవారి ఐక్యూ గణన 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందుతాడు. 130+ అయినప్పుడు ఏ వర్గానికి చెందుతాడంటే అత్యధిక ప్రజ్ఞావంతులు అనమాట. అత్యధిక ప్రజ్ఞావంతులు. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ. చూడండి, ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ ఏంటంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అన్నమాట. ఏ వాస్తవిక వయస్సులోనైనా ఒక సగట బాలుని నిష్పాదన ఏంటంటే మానసిక వయస్సు. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానిని మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం సప్రమాణత. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. ఏంటంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అన్నమాట. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ అన్నమాట. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏంటంటే మనకి ఉద్వేగ ప్రజ్ఞ అంట. విజయవంతమైన జీవితాన్ని మనం కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ. శిరీష పేరెన్ని కగన్న జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరం ఎలా వంచగలుగుతుందోనని అందరూ ఆశ్చర్యపోతుంటారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞా రకం ఏంటంటే శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ అన్నమాట. శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. రశ్మిత లిఖితల మానసిక వయస్సులను మీరు మాపనం చేయగా వారిద్దరూ 15 సంవత్సరాల మానసిక వయస్సు కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు. పాఠశాల రికార్డులు రశ్మిత శారీరక వయస్సును 15 సంవత్సరాలుగా, నెక్స్ట్ లిఖిత శారీరక వయస్సును 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. ఏంటి, పాఠశాల రికార్డుల్లో అలా ఉందన్నమాట. క్రింది వాటిలో మీరు అనుకునే సరైన ఊహ అంటే ఇక్కడ చూడండి, రశ్మిత లిఖిత యొక్క వారిద్దరి యొక్క వయసు ఎంత 15 సంవత్సరాలు మానసిక వయసులు కలిగి ఉన్నారు. ఇద్దరు 15 అనమాట. అయితే పాఠశాల రికార్డుల్లో వారి శారీరక వయసు ఎంత, మనకి రశ్మితది 15 సంవత్సరాలు, లిఖితది 12 సంవత్సరాలు. అంటే ఈ రశ్మితకి శారీరక వయస్సు మానసిక వయస్సు ఒకటే 15. కానీ లిఖిత శారీరక వయస్సు 12 కన్నా మానసిక వయస్సు ఎక్కువగా ఉందన్నమాట. ఈ అమ్మాయి 12 సంవత్సరాలు అయినా సరే 15 సంవత్సరాల అమ్మాయికి ఉన్న మానసిక వయసుతో సమానమైన మానసిక వయస్సు లిఖితగా ఉందన్నమాట. కాబట్టి లిఖిత అన్నమాట ఎక్కువగా మానసిక వయస్సును కలిగి ఉంది. ఇక్కడ చూడండి ఆప్షన్, రశ్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞా లబ్ధి స్థాయిను కలిగి ఉందన్నమాట. ఎందుకంటే ఆమె వయస్సు తక్కువ శారీరక వయస్సు, కానీ మానసిక వయస్సు ఎక్కువ. కాబట్టి రశ్మిత కన్నా లిఖిత ఎక్కువ ప్రజ్ఞా లబ్ధి స్థాయిలను కలిగి ఉంది. బీఈడీ కోర్సుకు చెందిన ఛాత్ర ఉపాధ్యాయులు ప్రభావవంతులైన విద్యార్థుల గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయాన్ని గుర్తించండి. ఏంటంటే ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు.
ప్రతిభావంతులైన అంటే సరి కానిది మనకి గుర్తించమన్నారు కాబట్టి ఇదనమాట. ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే ఎందుకు చేస్తారు, వాళ్ళు కఠినమైనవి కూడా చేస్తారు కదా. సులభ చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు, కఠినమైనవి చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతిభావంతులు కాబట్టి ఇది రాంగ్ అనమాట. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధి మాన్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమిటంటే ఆమె క్రింది ప్రజ్ఞ లబ్ధి స్థాయిని కలిగి ఉంది. ఇక్కడ ఏంటన్నారు, అల్ప బుద్ధి మాన్యత లేదా స్వల్ప బుద్ధి మాన్యత ఎంత 50 to 70 అనమాట. ఓకేనా, 50 to 70 అల్ప బుద్ధి మాన్యత అండి. మేఘన యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం పెర్డ్యూ పెగ్ బోర్డ్ పరీక్ష అంట. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. వీళ్ళందరూ కూడా చిత్రాలు చూసి అక్కడ వాటి మధ్య సంబంధాలను, భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. అయితే ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ క్రింది వాటిలో ఒకటిగా గుర్తించారు. అదేంటంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. అంటే చిత్రాలు చూసి భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకున్నారు కాబట్టి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనమాట. ఒక ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలో పిల్లలు విభిన్నంగా ఉండడానికి కారణాలు కనుక్కోవడానికి ప్రయత్నించింది. అదేంటంటే మనకి తరగతి గదిలో పిల్లలు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మధ్య ఉన్న భేదాలన్నమాట. కాబట్టి వ్యక్తి భేదాలన్నమాట. వ్యక్తి అంతర్గత అంటే ఒక పిల్లవానిలో మనకి భేదాలు మనం చూసుకున్నట్లయితే అది వ్యక్తి అంతర్గత అవుద్ది. ఇక్కడ మొత్తం తరగతిలో పిల్లల మధ్య కాబట్టి వ్యక్తి అంతర. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం ఏంటంటే సృజనాత్మకత. ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయడం ఏంటంటే సృజనాత్మకత అనమాట. నెక్స్ట్ మనకి అభ్యసనంలో బిట్స్ కూడా చేద్దాము. ఇప్పుడైతే 70 బిట్స్ చేసాము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రీవియస్ బిట్స్ అనమాట. కాబట్టి వైయక్తిక భేదాలు గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.